హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ హ్యాట్స్ అండ్ కర్డ్. ముందుగా ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ సందర్భంగా మన తెలుగు రుచి స్పెషల్ నాన్ వెజ్ వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. హాయ్ అండి, ముందుగా ఇద్దరికి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? అనుష, ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. అనుష, ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. మీరండి? రాణి, అమీర్పేట నుంచి వచ్చాను. రాణి, అమీర్పేటే. మేము అమీర్పేటే. ఓకే ఓకే, మీరేం చేయబోతున్నారు? నేను రొయ్యలు పెరుగు కూర చేయబోతున్నాను. బాగుంది. మీరు? చికెన్ మంచూరియా. ఎవరు చేస్తారు ముందు? ఫస్ట్ మీరు చేసేస్తారా? భావన గారు, మా ఊరి వాళ్ళకి కొంచెం హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? వానపాముల విజయవాడ దగ్గర. వానపాముల విజయవాడ దగ్గర వానపాము భయపెట్టారు. ఫస్ట్ వానపాములు అనగానే వానపాములు ఏంటి అనుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు అనమాట, ప్రోగ్రామ్ కి వెళ్తే చెప్పించు, భావన గారితో చెప్పించు అని చెప్పి అన్నారు. నేను విషయాలు మీరందరూ అంత తహతహలాడుతూ నా కోసం ఎదురు చూస్తున్నారంటే ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. ఓకే ఓకే, చెప్పేశానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు రొయ్యల పెరుగు కూర చేయబోతున్నారు చెప్పారు కదా. ఓకే, అనుష గారు రొయ్యల పెరుగు కూర చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల పెరుగు కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, మెంతి కూర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి స్టార్ట్ చేసేద్దామా అండి? ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసి ఇంత ఆయిల్ అవసరం అవుతుందండి? కొంచెం, అంటే ప్రాన్స్ కదా, కొంచెం స్మెల్ రాకుండా పచ్చి వాసన లేకుండా అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్? అల్లం పేస్ట్, ఎందుకంటే వెల్లుల్లి నేను రోట్లో దంచి తీసుకొచ్చాను. ఓహో, రోట్లో దంచి అంటే ఏంటి స్పెషల్ గా? అంటే మిక్సీలో వేస్తే అంత పేస్ట్ లాగా అయిపోతుంది, ఇట్లా అయితే మంచిగా అనిపిస్తుంది. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమియో డాక్టర్ నండి. యాక్చువల్లీ హోమియోపతి డాక్టరా? ఎస్. ఏ మాకు హోమియో డాక్టర్ దూరంగా ఉండండి. కరివేపాకు వేస్తున్నాను. బా, మీరు ఎంత మంచివారండి. సో మాకు ఏదైనా అవసరం ఉంటే మీరు హెల్ప్ చేస్తారండి? కంపల్సరీ, ష్యూర్. ఆనియన్ వేస్తున్నాను. ఓకే, ఉల్లిపాయలు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా మమ్మీ రెగ్యులర్ గా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తారు. అసలు నాకు అంటే అంత పర్ఫెక్ట్ కాదు, కానీ మా మమ్మీ బాగా చేస్తారు. ఆవిడ దగ్గరే నేర్చుకున్నా. ఓ ఓకే, మరి ఈ రోజు పండగ కదా, ఇంట్లో ఏమేం చేస్తారు జనరల్ గా? అంటే నాన్ వెజ్ ఐటమ్ కంపల్సరీ చేస్తాము. కేక్స్ అవి బాగా చేస్తారు. చిన్నపిల్లలతో కేక్ కట్ చేయించి సెమీ క్రిస్మస్ కి అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తాం అనమాట. క్రిస్మస్ నైటే వెళ్ళేసి వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 4కి చర్చ్ అయిపోయినాక ఇంటికి వచ్చేసి మళ్ళీ 11కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది చర్చ్. మెంతి వేస్తున్నాను. చిన్న మెంతి కూర ఉంటది కదా, మెంతి కూర. ఇది ఏంటంటే రెగ్యులర్ గా ఏ కర్రీలోనైనా వేసుకుంటే ఏంటంటే మన హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటది, వైట్ హెయిర్ తొందరగా రాదు. నిజమండి. టమాటో వేస్తున్నాను. మీరు మ్యారీడ్? మ్యారీడ్, చిన్న పాప కూడా ఉంది. మీ పాప స్కూల్? చిన్న పాప అంటే 2 ఇయర్స్ పాప. 2 ఇయర్స్ పాప. మరి ఇప్పుడు ఏం చేయట్లేదా మీరు? అంటే పాపను చూసుకోవడానికి మమ్మీ కొంచెం కష్టం అవుతుందని చెప్పి నేను ఇంకా మానేశారు. యాక్చువల్లీ వెళ్ళేదాన్ని ఇంతకు ముందు కామినేని హాస్పిటల్లో చేసేదాన్ని. సాల్ట్ వేసి. ఓకే, కామినేని హాస్పిటల్లో కూడా హోమియోపతి? లేదు, నేను హోమియోపతి అయిపోయినాక ఎమర్జెన్సీ మెడిసిన్ చేశాను అనమాట. అంటే యాక్సిడెంట్ కేసెస్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి చూడడానికి చేశాను. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు చిటికెడు. కొంచెం మగ్గాలి. అది మగ్గాలి. మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటారా హాస్పిటల్లో సర్వీస్ చేసేదాన్ని? అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు ఇష్టమైన ఫీల్డ్ అనమాట.
ఇప్పుడు ఏంటి రొయ్యలు ఏమైనా వేసారా అండి? వేసాను రొయ్యలు. కాదు కాదు, ఉడికించిన రొయ్యలా లేకపోతే పచ్చివి డైరెక్ట్ గానీ? లేదు, బాయిల్ చేస్తాను నేను. బాయిల్ ఉడికించిన రొయ్యలు, దాంతో పాటు ఏం వేసారు? దాంతో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను అంతే, పసుపు అలా ఏం లేదు? అట్లా ఏమీ లేదు. అంత ఆయిల్ ఉండగానే మీరు వాటర్ వేసామన్నారు కదా, అంటే దానికి ఆ రొయ్యలకి మంచిగా ఆయిల్ పడుతుంది కదా, ఇప్పుడు మూత పెడితే మగ్గిపోతుంది అనమాట, అదంతా వెళ్ళిపోతుంది. పెట్టేస్తామండి. మీరు డాన్స్ బాగా చేస్తారు, పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా షోస్ చూసాను అనమాట, డాన్స్ షోస్ అవి చూసాను బాగా, అందుకే చెప్తున్నా. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ పెట్టాం. ధనియాల పౌడర్. మీ ఇంట్లో మీరు వంట చేస్తారా ఇంకెవరైనా? అత్తయ్య గారు? అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి పాపను చూసుకోవడానికి ఇంట్లోనే ఉంటుంది, తను చేస్తుంది. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా చేస్తారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు ఇంటికి చెప్పలేదు? ఆయన ఎల్మాస్ మ్యాగ్నెటిక్ కంపెనీలో పర్చేస్ మేనేజర్ గా చేస్తున్నారు. ఏం కంపెనీ? ఎల్మాస్ అని ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, దాంట్లో పర్చేస్ మేనేజర్ గా చేస్తున్నారు. ఓకే. దీంట్లో పెరుగు యాడ్ చేద్దాం. పెరుగా? ఓకే. ఇది కొంచెం దగ్గరకు అయ్యేలాగా ఉడికించాలి, ఒక 2 minutes. అంటే పెరుగు రొయ్యలకి అంతా పడితే మంచి ఫ్లేవర్. ఓకే, క్లోజ్ చేద్దామా? అయిపోయినట్టుంది. కొంచెం కారం వేయాలి లాస్ట్ లో, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసాను కదా, అందుకని లాస్ట్ లో కొంచెం ఫ్లేవర్. ఇది వెల్లుల్లి కారం అండి? వెల్లుల్లి కారం. మరి చెప్పలేదు మీరు, పాయింట్ క్యాచ్ చేసేసాం. కరెక్ట్. వెల్లుల్లి అన్ని, ధనియాలు వెల్లుల్లి అన్ని వేస్ట్ చేస్తారు కదా. చూడండి, గరం మసాలా వేస్తున్నాను. ఓకే, చూసామండి. చూసారా, పెరుగు వేసారు, ఆయిల్ వేసారు, ఇవన్నీ ఏమి అన్ని కనిపిస్తున్నాయా? అన్ని అట్లా అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీర వేసి భావన గారు, రొయ్యలు పెరుగు కూర రెడీ. రొయ్యల పెరుగు కూర బాగుందండి. రొయ్యల పెరుగు కూర రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. రొయ్యల పెరుగు కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రొయ్యలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, పెరుగు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి కారం, గరం మసాలా వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రొయ్యల పెరుగు కూర రెడీ. మరి అనుష గారు రొయ్యల పెరుగు కూరతో రెడీగా ఉన్నారు. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే మరి ఎవరు ఇన్వైట్ చేయాలి? రావు గారు. రావు గారు, వెల్కమ్ అండి. చెప్పండి. రావు గారు, హ్యాపీ క్రిస్మస్ అండి. ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. చెప్పండి, ఇవాళ ఏం చేశారు? మరి మా వ్యూవర్స్ కి చెప్పరా హ్యాపీ క్రిస్మస్? అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి. అగో రొయ్యల పెరుగు కూర అండి. ఓకే, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. రావు గారు, ఇందులో విషయం ఏంటంటే ఇది మనం అప్పట్లో వాడితే తెలుసా, వెల్లుల్లి కారం పొడిలాగా, ఈవెన్ వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేయకుండా, అంటే గార్లిక్ పేస్ట్ అని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా, అలా కాకుండా ఇవి రోట్లో దంచి మరీ చేశారు. ఆ ఫ్లేవర్ ఉన్నదన్నమాట. బాగుంది. ఇంకా మీరు చెప్పండి. అంటే పెరుగు అన్నారు కదా దీంట్లో, కానీ పెరుగు అంటే కొంచెం పెరుగు వేస్తే లేకపోతే గ్రేవీగా ఉండాలా? డ్రైగా ఉన్నది. డ్రైగానే. ఓకే, సో ఓకే చూద్దాం. మంచి గార్నిష్ అంతా బాగుంది. మీ దంపుడు వల్ల టేస్ట్ ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నదన్నమాట. ఇట్స్ గుడ్, చాలా బాగుంది ఫ్లేవర్ అంతా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ అని చెప్పారండి. మరి మరొక వంట చూడాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఇలా మీరు ఒక చిట్కా చూడండి. ముందుగా వ్యూవర్స్ అందరికీ మెరీ క్రిస్మస్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
ప్రతిరోజు ఒక జామ పండు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే అందులో ఎక్కువగా లభించే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే విటమిన్ సి స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. రాణి గారు మరి మీరేం చేయబోతున్నారు మరొకసారి చెప్పరా? చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా. ఓకే, రాణి గారు చికెన్ మంచూరియా చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ మంచూరియా కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, మైదా 1/2 కప్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రాణి గారు. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి. ముందు ఆయిల్ వేడెక్కాలి కదా. అవునండి. ఓకే, ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకున్నాను. బౌల్ తీసుకున్నారు, చికెన్ వేస్తున్నారు. ఓకే, ఉడకబెట్టిన చికెన్ అలా ఏం కాదు కదండి, డైరెక్ట్ వేసుకోవాలి. పసుపు, పసుపు, కారం, కారం, మిరియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ వైట్ ఎగ్, వైట్ ఎల్లో లేకుండా ఓన్లీ వైట్ మాత్రం వేసుకోవాలి. ఓకే, ఫుడ్ కలర్, ఫుడ్ కలర్. ఓకే, ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలా? ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయండి. కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలా? వేయండి. కొంచెం మైదా వేసుకోవచ్చు. మైదా పిండి కొద్దిగానా? అంటే ఏంటి పర్పస్ మైదా వేయడానికి? పీస్ కి అంటుకున్న ఆయిల్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, నూనె అంటుకోకుండా ఉండడానికి వేసారు, అంతేనా? 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మేడం. ఇప్పుడు ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? తర్వాత చేయడానికా లేకపోతే ఇందులో వేయడానికేనా? మంచూరియా చేయడానికి మేడం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు ఇది? మా అక్క చేస్తుందండి. మీ అక్క దగ్గర నేర్చుకున్నారు. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు ఈ కాకుండా ఇంకేమైనా ఉందా? అంటే ఇది ఇష్టం, ఈ జాబ్ చేయాలను లేకపోతే అలా ఏమైనా? జాబ్ ఏం లేదండి. జాబ్ మా వారు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. ఓన్ గా కంపెనీ ఉంది సాఫ్ట్వేర్. అది ఖాళీ టైంలో ఉంటారా? మా వారు తీసుకెళ్తారు అప్పుడప్పుడు. మీరేం చేస్తారు? ఊరికి చూడడానికి వెళ్తారా? చుట్టానికి కాదండి, అకౌంట్స్ ఏమైనా ఉంటే మీరు అకౌంట్స్ చూసుకుంటారా? ఆడిటింగ్ అండి మీరు. ఇక్కడికి రావాలి మీకు ఇంట్రెస్ట్ ఉండిందా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తోసారా? నాకే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. మరి అంటే ఇప్పుడు చాలా అనుకుని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాక మనం అలా ఉండాలి ఇలా ఉండాలి. మరి ఎందుకు మీరు? చాలా అనుకున్నానండి, మిమ్మల్ని చూడాలనే వచ్చాను అసలు నేను. అవునా? నన్ను చూసేసారు కదా, ఇప్పుడు చెప్పండి ఏమనుకున్నారు? ఇంట్లో అనుకున్నది చెప్పండి. చిన్నప్పుడు చూసానండి మిమ్మల్ని, చిన్నప్పటి నుంచి. వదిలేండి, పర్లేదు. మనం టాపిక్ తర్వాత కెమెరాలు కట్ అయిన తర్వాత విడిగా కూర్చొని మాట్లాడుకున్నామే. విజయవాడ వాళ్ళకి హాయ్ చెప్పండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా రిలేటివ్స్ అందరూ. విజయవాడలో మీ ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు, విజయవాడ వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. అందరికి హాయ్ చెప్పండి, మా అక్క వాళ్ళకి అందరికి. ఓకే, రాణి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్, అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. మా అత్తయ్య వాళ్ళకి చెప్పండి, గుంటూరు వాళ్ళది. గుంటూరు అత్తయ్య గారు హాయ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు వేయించుకోవడం అవి చేయాలండి. అయితే మన ప్యాన్ మార్చుకుందామా? మార్చుకుందాం. ఏంటది? వెల్లుల్లి. వెల్లుల్లి సన్నగా తరిగేశారు. అల్లం ముక్కలు, అల్లం ముక్కలు వేసేయండి. పచ్చిమిర్చి, సోయా సాస్, సోయా సాస్. కంగారు పడకుండా రిలాక్స్డ్గా ఏం వేయాలో చూసుకొని వేయండి. టమాటా సాస్, టమాటా సాస్, అది చిల్లీ సాస్, చిల్లీ సాస్ అండి.
చేయి తిరిగిన వంటలు అంటారు కదా, అంటే ఇదేనేమో ఇలా 2 పక్కలలో తిప్పేసేయడం. మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాం. ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. స్ప్రింగ్ ఆనియన్సా? కొంచెం వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ ఇది తీసేయచ్చా అండి, ఉంచాలా? అయిపోయిందండి, తీసేయండి. తీసేసి ఇందుకు వేసుకోవాలి. అందులోనా? ఓకే, వేస్తా. ఇది ఎప్పుడైనా ఇంట్లో మీ వాళ్ళు కొట్టు పెట్టారండి? చేస్తానండి. ఏమన్నారు? ఫస్ట్ మీ అక్కకి ఇచ్చారా? ఆవిడే కదా నేర్పారన్నారు. మా వారికి ఇచ్చానండి. నేర్పిన మీ అక్కకి పెట్టలేదా? మీ వారేమన్నారు మరి? బాగుంది అన్నారు. బాగుంది అన్నారా? ఓ, ఫస్ట్ అటెంప్టే గ్రేట్. నేను ఏం చేసినా బాగుందనే అంటారండి. మంచి వారు. ఇంకంతేనా, ఇంకేమైనా చేయాలి అందులో? కొంచెం కొత్తిమీర వేసుకుంటారా? ఓకే, ఒక్క నిమిషం. వేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్సా? మళ్ళీ వేస్తాను. చైనీస్ ఐటమ్ అండి ఇది. ఇందాక వేసాం కదా కలిపేటప్పుడు, ఇది కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే, ఫినిషింగ్ లో ఇంకొంచెం ఉప్పు వేయాలి అంటున్నారు. ఓకే, కొత్తిమీర వేసి ఆపేయండి. అది ఉప్పు కలుపుకోరా? ఇంకా కలిపిస్తాను. రెడీ అండి భావన గారు, చికెన్ మంచూరియా. చికెన్ మంచూరియా, ఓకే. చికెన్ మంచూరియా చూడ్డానికైతే బాగుంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. చికెన్ మంచూరియా తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ వైట్, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లి కాడలు, వెనిగర్, వేయించిన చికెన్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, తరిగిన ఉల్లి కాడలు, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ మంచూరియా రెడీ. రావు గారు, గో. రాణి గారు, ఎస్, చికెన్ మంచూరియా చేశారండి. ఓకే, రాణి గారు పాపం చాలా చికెన్ మంచూరియా. రావు గారు, ఇప్పుడు ఇది బాగున్నది. చికెన్ చాలా సాఫ్ట్ గా ఉన్నది. స్ప్రింగ్ ఆనియన్స్ కరకరాలుగా అవన్నీ ఉన్నాయి. నార్మల్గా ఇప్పుడు మీరు కొంచెం కెచప్ వేసారు కదా, కెచప్ లేకుండా ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం స్వీట్ వచ్చింది అనమాట. కెచప్ లేకుండా వెనీర్ కూడా వేసారు. సో బేసిక్లీ ఈ 2 డిష్లో చాలా బాగుందంటే ప్రాన్. ఎందుకంటే దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే దంచి బాగా వెల్లుల్లిపాయలు, మళ్ళీ అల్లం ప్లస్ గార్నిష్ అవన్నీ చూస్తుంటే, సో దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఓకే, అయితే మీరు బెస్ట్ కాదని చెప్పట్లేదు. లేదు, మీది కూడా బాగుంది, కానీ మీరు దీనికంటే అది ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అనమాట, దాని గురించి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ఏదో చెప్తూ ఉన్నట్టున్నారు. అది క్రిస్మస్ రోజు ఇక్కడికి రావడం మా చాలా అదృష్టం అని అంటున్నాను. అవునా? ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు కదా? చాలా. ఇంకోటి, మీతో మాట్లాడడం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, డైరెక్ట్ ఎప్పుడు చూస్తానా అని. ఎందుకంటే టీవీలో చాలా షోస్ చూస్తా ఉంటాను. క్రిస్మస్ రోజు ఇది కూడా మీకు గిఫ్ట్. అయితే మీకు అదే కాదండి, మీకు ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తున్నాం మేము. ఇదిగోండి, తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. కంగ్రాచులేషన్స్. సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి, తెలుగు రుచి నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. ఎందుకంటే మా తెలుగు రుచికి వచ్చిన వాళ్ళకి ఉత్తి చేతులతో పంపించము, అది పండగ పూట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
అరటికాయ ముక్కలు కట్ చేయగానే నల్లబడిపోతాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇలా నల్లబడడం వల్ల ఫైనల్గా కూర కూడా చూడడానికి ఇంపుగా అనిపించదు కదా. అందుకే అరటికాయ ముక్కలు కట్ చేయగానే ఒక కప్పు మజ్జిగలో వేసుకుని ఉంచుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఫైనల్గా కూర కూడా చూడగానే తినాలనిపించేలా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కారం కారంగా. రావు గారు, ఈరోజు క్రిస్మస్ స్పెషల్ కదా, మరి మీరేం చేయబోతున్నారు? చికెన్ రోల్ చేసేదండి వాళ్ళు. చికెన్ రోల్ రోల్ అంటే క్రిస్మస్ త్వరగా, అంత ఫాస్ట్ గా. క్రిస్మస్ రోజు కూడా త్వరగా చేస్తారు. పండగ అండి, మీరు చేస్తూ ఉంటే వేడివేడిగా అలా ఏమవుతున్నాయి ఏంటని చూస్తామండి. అంటే వ్యూవర్స్ ఎలాగంటే మనం ఏ చేసినా త్వరగా ఈజీగా ఉంటుంది. పండగ అంటేనే ఇంకా హడావుడిగా ఉంటుంది ఇల్లంతా. సో ఇంకొంచెం ఫాస్ట్ గా వంట కూడా అయిపోయేట్టుగా చేయాలనుకుంటున్నారు, అంతేనా? మా వ్యూవర్స్ కోసం మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, రావు గారు మనకి పండగ కాబట్టి ఆలస్యం కాకుండా తొందరగా అయిపోయి చికెన్ రోల్ చేసి చూపిస్తా అంటున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ రోల్స్ కావాల్సిన పదార్థాలు: వాంటన్ షీట్స్ 4, బోన్లెస్ చికెన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. రావు గారు, మరి రెడీ అండి? రెడీ అండి, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ. స్టార్ట్ అన్నమాట. ఆన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర. మీరు చెప్తారు కదా రెగ్యులర్ గా, నేను అంటే లాస్ట్ సండే అంతా మీరు వేయకపోయేసరికి నేను ఓకేలే ఇంకా మనం చెప్తుంది తుస్సు అవుతుంది కాబట్టి ఇంకా చెప్పకూడదని ఫిక్స్ అయ్యాను, కానీ మీరు వేసేస్తున్నారు. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు. చికెన్ చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. అవునండి, రోల్ కి మీరు కొంచెం చిన్నవి అంటేనే కొంచెం బాగుంటాయి కదా. దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. క్రిస్మస్ అనగానే చక్కగా నాన్ వెజిటేరియన్, అని తర్వాత అన్నిటికంటే నా ఫేవరెట్ స్వీట్స్, కేక్స్, అదే పుడ్డింగ్లు. ఓకేనండి. మీరేంటి నాకు చెప్పకుండా చికెన్ వేసేసారు? గొడవడతానండి. ఇక్కడ నేను ఫస్ట్ నాకు డిష్ కదండి, కొంచెం డ్రైగా చేసుకోవాలి మీరు. చూసారా, నేను కూడా ఇలా ఇలా ట్రై చేస్తే ఇలా కాలిపోయింది నాకు. ఓకేనండి. అంటే ఎలా అంటే మీరు ఏదో ఏం లేదు ప్రాక్టీస్ అన్నారు కానీ ఫస్ట్ టైం యాక్సిడెంట్ అవుతుంది కదా, మళ్ళీ సెకండ్ టైం కాదండి. కాదు. ఇప్పుడు కొంచెం చిల్లీ చేసుకోండి, మీకు ఎంత కారం కావాలో. పచ్చిమిరపకాయలు, కారాన్ని అంటే ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఇదన్నమాట. కారం కూడా వెంటనే వేసేసారా? ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అండి. కొంచెం జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, పసుపు, కొంచెం గరం మసాలా. అంటే నేను చెప్పాను కదా మీకు చాలా క్విక్ అవుతుందని చెప్పి, అదనమాట. దాని తర్వాత ఈ పెప్పర్స్ ఏంటంటే మీకు క్రిస్పీ వస్తుంది, లాస్ట్గా వేసుకోవాలి, లేకపోతే మీకు సాగి అయిపోతుంది అనమాట. దానికి నేను లాస్ట్గా వేస్తున్నాను, ఆఖరిగా. ఇది మనం చికెన్ రోల్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం, చైనీస్ కాదు. కొంచెం సాల్ట్, ధనియా. ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఇవాళ ఇక్కడ ఫ్రీడమ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ తోటి మనం కుక్ చేస్తున్నాం. లెస్ అంటే అబ్జర్వెంట్ లెస్ ఉంటుంది, ప్లస్ లైట్ గా ఉంటుంది అనమాట. అండ్ తక్కువ నూనెతో ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇది డ్రై అయిపోయింది బాగా. మనం ఇది ఒక చిన్న బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి వేస్తున్నారు, ఈలో 10 చల్లారుతూ ఉండాలి. అవునండి. ఇది రెడీ అనమాట. ఓకేనండి, ఇప్పుడు రోల్స్ చేసుకుందాం. మెయిన్ టైం నూనె కూడా వేడి అవుతుంది. ఓకే, సో ఈ షీట్స్ అండి బేసిక్లీ ఇవి అన్ని స్టోర్స్ లో దొరుకుతాయి మీకు. ఫిలో షీట్స్ లాగా ఇవి కొంచెం పల్చగా ఉంటాయి. సో ఇవి వాడుకోవచ్చు అనమాట. సో దీనికి మెయిన్ థింగ్ మనం ఇంకోటి ఏంటంటే కొంచెం నీళ్ళు పోయింది. ఇప్పుడు నార్మల్గా ఎగ్ వేసుకుంటారు కొన్నోళ్ళు. సో ఐ డోంట్ యూస్ ఎగ్. ఇది వచ్చి జస్ట్ బైండింగ్ అనమాట, క్లోజ్ చేయడానికి. చాలు. అంటే గమ్ లాగా యూజ్ చేయడానికి. ఇది ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకేమైనా వేసారా? ఏం లేదంటే జస్ట్ మైదా, దాంట్లో కొంచెం వాటర్, పేస్ట్, గమ్ లైక్ యూనో. సో ఇప్పుడు మైదాని వాటర్ తో గమ్ లాగా చేసేస్తున్నారు అంతే. ఇప్పుడు చూడండి, కొంచెం తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం ఇలా రాసుకోవాలి.
ఇప్పుడు ఇది రోల్ చేసుకున్నారు కదా, ఇలా రోల్ చేసుకొని సైడ్లో కొంచెం క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది చాలాసేపు మీరు బయట పెడితే కూడా డ్రై అయిపోతుంది. సో ఆల్వేస్ సాఫ్ట్గా ఉండాలన్నమాట. రెడీ అయిన వెంటనే ఫ్రై అవునండి, చేసేసారు. అవును. ఇప్పుడు ఇది బయట ఉండి కొంచెం ఇది డ్రైగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మాయిస్ట్ ఉంటే ఇప్పుడు కింద చూడండి బాగుంటుంది. ఓ అంటే ర్యాప్ చేస్తున్నా అన్నప్పుడు ఓపెన్ చేస్తే చాలు. అవునండి. ఇప్పుడు వాంటన్ షీట్స్ చిన్నవి దొరుకుతాయండి. ఓకే, అదే ఫిలో పేస్ట్రీ అంటే కొంచెం పెద్దవి ఉంటాయి అనమాట. ఇది వాంటన్ షీట్స్ అన్నమాట. ఇది మీ మినీ రోల్స్ చేసుకోవచ్చు. వాంటన్ షీట్స్ అండి. మ్మ్. ఓకే, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అండి, ఇలా కూడా చాక్లెట్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఈజీ వే, ఇది కొంచెం కష్టం అనమాట. సో ఐ ట్రై టు షో 2 టైప్స్ అనమాట మీకు. ఇది ఒకటి. సో ఐ థింక్ ఇట్స్ రెడీ టు గో. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పోక చెక్కల్ని లైట్గా అరగదీసేసి ఆ వచ్చిన గంధాన్ని మొటిమలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. ఓకేనండి, ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇది మెల్లిగా తీసి మనం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ప్లేటింగ్ చేసేదా? ఎస్. ఓకే, సో ఇదన్నమాట. వీ గాట్ ఆల్రెడీ. వీ కెన్ హ్యావ్ విత్ స్వీట్ చిల్లీ సాస్ దొరుకుతుంది మీకు, లేకపోతే రెగ్యులర్ కెచప్ లేకపోతే చిల్లీ సాస్ ఉంటుంది అనమాట. సో వీ కెన్ దాంతో మనం ఇది చాలా బాగా వెళ్తుంది అనమాట. సింపుల్ ప్లేటింగ్ ఇవాళ ఒక 3 pieces. చికెన్ రోల్ ఇస్ రెడీ. బట్ చికెన్ రోల్లోనే మీకు చైనీస్ స్టైల్ ఉన్నది, ఇండియన్ స్టైల్. ఇది వచ్చి ఇండియన్ స్టైల్ అనమాట. బేసిక్లీ నైస్ అండ్ క్రిస్పీ, కొంచెం మంచి కరకరాలుగా బాగుంటాయి. సింపుల్ రెసిపీ. సింపుల్ రెసిపీ, అది కూడా క్రిస్మస్ స్పెషల్ సందర్భంగానే. ఇదిగో చికెన్ రోల్. దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ రోల్స్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, క్యాప్సికం ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. వాంటన్ షీట్స్ మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులకు మైదా పేస్ట్ రాసి రోల్స్ లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ రోల్స్ రెడీ. ఓకే, రెడీ రావు గారు. రెడీ అండి. క్రిస్పీ చికెన్ రోల్ అండి మీ గురించి రెడీగా ఉన్నది. ఓకే, ఇప్పుడు డిప్ చేసుకోవాలండి. అవునండి, ఇప్పుడు ఈ డిప్ తోటి తినండి. టమాటో కెచప్, టమాటో కెచప్ తోటి తినొచ్చు మీరు. స్వీట్ చిల్లీ సాస్ దొరుకుతుంది, దాంతో తినొచ్చు. మీ ఇష్టం అనమాట. నేను ఇలాగే తినేస్తాను. క్రిస్పీ క్రంచీ. కెన్ ఫీల్ ద క్రిస్పీనెస్. అదే క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది, విత్ సాస్ యమ్మీగా ఉంది. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ ఏమో కాదు కానీ క్రిస్మస్ సందర్భంగా నాకు వచ్చిన ఈ స్పెషల్ ఐటమ్ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. వెల్కమ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చింది. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అన్నం వండుకునేటప్పుడు ఉడికించే ముందు అందులో ఒక బిర్యానీ ఆకు వేసి ఉడికిన తర్వాత ఆకును తీసేసి అన్నం వడ్డిస్తే అన్నం మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. చికెన్ రోల్ చూసారు కదండి ఎంత స్పీడ్గా అయిపోయిందో. సో మరి షెఫ్ స్పెషల్లో రావు గారు రైస్ ఐటమ్ కూడా ఏదైనా ఉండాలి కదా పండగ అంటే. డెఫినెట్ గా అండి. సో మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్ రైస్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? మల్బారీ రొయ్యలు బిర్యానీ. క్రిస్మస్ సందర్భంగా మల్బారీ ప్రాన్స్ బిర్యానీ. బాగుందండి, పేరు అయితే చాలా పెద్దగా ఉంది. చూద్దాము, అది ఎక్కువ టైం తీసుకోకూడదు మరి. ఒక 20 minutes అవుతుందండి. చాలా ఓకే, కొంచెం టేస్టీగా పండగ పూట ఎమ్మీగా తినాలి అంటే కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకేనా?
అంతే. ఓకే, మరి మల్బారీ ప్రాన్స్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మల్బారీ ప్రాన్స్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ప్రాన్స్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా. మల్బారీ ప్రాన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి రావు గారు రెడీ? ఐఎమ్ రెడీ అండి. ఎప్పుడు మీరు రెడీ అంటే నేను రెడీ. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఎస్, ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో నైస్ బిర్యానీ పాట్ ఉన్నదన్నమాట. నేను సింపుల్ గా చూపిస్తాను. దీంట్లో కూడా మీకు అంటే వ్యూవర్స్ కి అందరికి ఈజీగా, బిర్యానీ అంటే కొన్ని వాళ్ళు భయపడతారు, అరే కింద మాడిపోతుంది, ఉప్పు కారం ఎలా ఉన్నదో, అలా కాదు, ఈజీగా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆయిల్, కొంచెం మస్టర్డ్, ఆవాలు, దాని తర్వాత గరం మసాలా వేసుకుందాం, కొంచెం ఉల్లిపాయలు, ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఓకే, కొంచెం ఉప్పు వేయగానే తొందరగా మగ్గిపోతాయి. అవునండి, మంచి వాసన వస్తుంది కదా గరం మసాలా అవన్నీ అనమాట. కొంచెం లైట్ బ్రౌన్ రావాలండి, సో బాగుంటుంది అనమాట. ఓకే, అదేంటి కొబ్బరి పేస్ట్ అండి, పులుపుకి కొంచెం పెరుగు, టమాటాలు లేకుండా అందులో యాడ్ చేశారా? లేదు, ఇది పెరుగు సపరేట్, కొబ్బరి పేస్ట్ సపరేట్ అన్నమాట. ఓన్లీ కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టేశారు, అందులో ఇంకేమీ యాడ్ చేయలేదు. మీకు ఇంకా రిచ్ గా కావాలంటే కొబ్బరి పేస్ట్ చేయకుండా కొబ్బరి పాలు కూడా వేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు కొంచెం గ్రేవీ వస్తుంది, కొబ్బరి పాలు కొంచెం పలుచగా ఉంటుంది. సో నాకు కొంచెం థిక్ గా ఉంటే కొంచెం మసాలా సో పలుచగా కావాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలతో చేసుకోవచ్చు. మీరు ఇలా గ్రేవీ అనుకున్నప్పుడు పేస్ట్ లాగా. ఓకే, ఇప్పుడు జింజర్ గార్లిక్ వేద్దాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. అవునండి, ఇప్పుడు మనం 1 by 1 ఈ మసాలాలు కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుంటారు. కొంచెం పచ్చిమిరపకాయలు మీరు వేసుకోవచ్చు, కొంచెం పసుపు, కొంచెం కారం కలర్కి, కారానికి కలర్ అంటే కొంచెం ఎల్లో కలర్ లైట్ గా కలర్కి అన్నమాట. అంటే కారం కోసం కాదు, లేదు, పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేస్తాం కదండి. ఓకే, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ ఇప్పుడు ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగండి, అంటే పులుపుకి అన్నమాట. కొంచెం పులుపు ఉండాలి కదా, సీ ఫుడ్ అయినా ఏదైనా కొంచెం. మరి కొందరు పుల్ల పెట్టిన పెరుగు అంటారు కదా, అంటే పెరుగు ఒక రోజు స్టోర్ చేసి అదంతా ఏం లేదు, రెగ్యులర్ పెరుగు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి, ప్రాన్స్ లాస్ట్ లో వేస్తాం, ఎందుకంటే ప్రాన్స్ కి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఓకే, కొంచెం కొబ్బరి అండి. సో పట్టించండి. ఇప్పుడు మీకు గ్రేవీ అయిందా మంచిగా? చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ రైతా లాగా అనిపించేస్తుందండి. అది కొంచెం కొత్తిమీర అండి. మీరు ఓకే, పుదీనా వేయంగానే దాని స్మెల్ వేరేలాగా ఉంటుంది. సో ఇది మిక్స్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు లాస్ట్ లో ప్రాన్ ఇది కుక్ చేయవద్దండి, వేసుకొని లైట్ గా కలుపుకొని. ఓకే, డైరెక్ట్ పచ్చివి అంతే. అవునండి, ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ దమ్ ఇస్తాం కదా, అవి ఈజీగా కుక్ అయిపోతాయి. అవునండి, ఇవన్నీ అయ్యాక లాస్ట్ లో రైస్ అండి. ఇప్పుడు వేసేస్తామండి రైస్. చూడండి, చాలా చాలా చాలా. అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మీరైతే అంటే ఇప్పుడు చూడండి, ఇది కొంచెం మరుగుతుంది కదా, ఎగ్జాక్ట్లీ మనం రైస్ కంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వాటర్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ చూడండి, ఇలా పెడితే ఒక 1 ఇంచ్ వాటర్ ఉన్నది. ఇప్పుడు ఇది కొంచెం మరగనండి, అంటే దగ్గరికి రావాలి. ఆ వాటర్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసి కింద ఒక తవా పెట్టి ఒక 30 minutes వదిలేస్తాం అనమాట. సో ఆఫ్టర్ 30 minutes మీరు తీస్తే పూలాగా ఉంటుంది మీ బిర్యానీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాలు డ్రైగా రఫ్గా అనిపించినట్లయితే పుల్లటి పెరుగులో శనగపిండి అలాగే పసుపు కలుపుకుని పాదాలకి అప్లై చేసుకుని అది కొంచెం ఆరిన తర్వాత బాగా మర్దన చేసేసుకుని కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి. మీరు చెప్పినట్టు దగ్గరికి అయిపోయినట్టుందండి. అవునండి, చూడండి ఇప్పుడు వాటర్ ఎంత పోసాం కదా, ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన గరం మసాలా మ్యాంగో, త్రీ మ్యాంగో గరం మసాలా సీక్రెట్ ఆఫ్ ద బిర్యానీ. ఎస్, రావు గారి బిర్యానీకి కూడా 3 మ్యాంగో లేకపోతే కష్టం. ఎస్ అండి. దీని తర్వాత కొంచెం కొత్తిమీర. ఇది పట్టుకోండి. ఇప్పుడు మనం దమ్ వేస్తున్నాం కదా, మూసేస్తాం అన్నమాట. ఓకే, అందుకని ముందుగానే ఇది వేసేసుకుంటాం. అవునండి. సో పుదీనా. అవునండి. ఓకే, అందరూ పుదీనా ఫినిషింగ్ టచ్ అన్నమాట. ఇస్తారు, మీరు బిఫోర్ టచ్ ఇచ్చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు మనం 20 minutes కి మూసేస్తాం. 20 minutes. కానీ ఇంకో సీక్రెట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఇది మీకు కింద మాడకుండా ఉండడానికి ఏంటంటే మీరు ఇది పట్టుకోండి. ఇప్పుడు అది పెట్టండి, ఫ్యాన్ పెట్టండి. సో దీనిపైన పెట్టేస్తే కొంచెం హైలో పెట్టేయాలి. సో మీకు డైరెక్ట్గా హీట్ ఉంటుంది అనమాట. ఇలా అయితే మాడదా? మాడదు, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి హీట్ వస్తుంది కదా మీకు. సో ఇది ఒక తవా పెట్టుకొని దీంట్లో ఇలా పెట్టుకొని ఒక 20 to 25 minutes పెట్టేయాలి అంతే. ఓకే రావు గారు, 25 minutes అయిపోయినట్టుంది. ఇది రెడీ అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు చూద్దామా? వావ్, ఇప్పుడు కదుపుతా ఉండండి. చూడండి మంచి డ్రైగా అయింది. కెన్ సీ దట్. సో మల్బరీ ప్రాన్ బిర్యానీ రెడీ అన్నమాట. సింపుల్ కంటే మీరు చేసిన విధానం చాలా పెద్దగా ఉందేమో అనిపించింది. కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, 9 months పడుతుంది ఒక బేబీ బయటకు రావడానికి. కానీ 9 months బేబీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూడంగానే 9 months ఎంత ఈజీగా మర్చిపోతాము. అలాగే మీ బిర్యానీ పెద్ద ప్రాసెస్ అయినా కూడా చూడంగానే అబ్బా ఆ ప్రాసెస్ అంతా మర్చిపోయాం. ఓకేనండి. అదండి మల్బారీ ప్రాన్ బిర్యానీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? మల్బారీ ప్రాన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ప్రాన్స్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మల్బారీ ప్రాన్ బిర్యానీ రెడీ. ఓకే, చెప్పండి. ఏం చెప్పాలి? టేస్ట్ చేయడానికి మీ దగ్గర ముందర రెడీగా ఉన్నది. రెడీగా ఉన్నారు. పుదీనా, ష్రింప్ అంటే రొయ్యలు, ప్రాన్ చాలా బాగున్నాయండి. ఇది అంటే నేను ఇంతకు ముందు ప్రాన్ బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ తిన్నాను. దానికంటే ఈ బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. అంటే మనం రెగ్యులర్ గా తినే బిర్యానీ కంటే కొబ్బరి వేసి ఉన్నా కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్ బిర్యానీ కంటే వచ్చి ఈ బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంది. పేరు కూడా ఇలాగా మల్బారీ ప్రాన్ బిర్యానీ లాగే బిర్యానీ కూడా డిఫరెంట్ గాను టేస్టీగాను ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ రావు గారు. సో నేను మళ్ళీ ఇంకొక స్పూన్ తినాలి అని అనుకుంటున్నాను. సో ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికి చర్మం పగిలిపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఓట్స్ నానబెట్టి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకున్నట్లయితే బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి డెడ్ స్కిన్, డర్ట్ లాంటివి కూడా తొలగిపోయి స్కిన్ నీట్గా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. తెలుగు రుచి ప్రేక్షకులందరికీ నా తరఫున హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు మనం తెలుసుకున్న ఫస్ట్ రెసిపీ అండి రొయ్యలు పెరుగు కర్రీ. రొయ్యల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సీ ఫుడ్ అండి. సో దీంట్లో ప్రోటీన్ వచ్చేసి చాలా హై అమౌంట్లో ఉంటుంది. అలాగే దీంట్లో కొలెస్ట్రాల్ కూడా
కొంచెం 100 గ్రామ్స్లో 160 mg వరకు ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ రొయ్యలు మనం ఇంక్లూడ్ చేసినప్పుడు దాంతోపాటు ఏదైనా వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలా మంచిదండి. సో దీంట్లో మనకి ఆ వైటమిన్ సి వచ్చేసి టొమాటోస్ వల్ల వస్తుంది. అలాగే మనం కర్డ్ వాడుతున్నాం కనుక ఈ కర్డ్ మనకి డైజెషన్కి చాలా మంచిది. సో బీపీ కూడా తగ్గిస్తుంది. అలాగే ఓవరాల్గా కూడా కాల్షియం, వైటమిన్ డి, ఫాస్ఫరస్, ఈ మినరల్స్ అన్నీ కూడా దీంట్లో కొంచెం హై అమౌంట్స్లో ఉంటాయి. సో మనం దీంతో పాటు మెంతి కూర కూడా యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ అండి కొంచెం ఫైబర్ కంటెంట్ కూడా మనం పెంచుకోగలుగుతున్నాం. సో ఇది చాలా మంచి రెసిపీ అండి, హై ఇన్ ప్రోటీన్స్. సో పిల్లలకి అలాగే పెరుగుతున్న అడాలసెంట్ గ్రూప్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మనం ఇది అందరికీ సజెస్ట్ చేయగలుగుతాం. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఈ రెసిపీ తప్పకుండా తీసుకోవచ్చు. చికెన్ మంచూరియా. సో ఈ కాంబినేషన్లో మనం చూస్తే ఫుడ్ కలరెంట్ మనం వాడకం కొంచెం తగ్గించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఫుడ్ కలరెంట్స్ చాలా మటుకు ప్రాసెస్డ్ ఫుడ్స్లో యాడ్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే రోగాలు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది కొంచెం తక్కువగా మనం వాడుకుంటే మంచిదండి. ఈ రెసిపీ అండి డీప్ ఫ్రైడ్ రెసిపీ. దీంట్లో ఆయిల్ ఎక్కువగా వాడకం జరుగుతుంది. అలాగే దీంట్లో మనం కార్బోహైడ్రేట్ సోర్స్ మైదా ఒకటి యాడ్ చేస్తున్నాము. సో అదే కాకుండా ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి చికెన్ ఉంది. సో ఈ 3 కాంబినేషన్ వల్ల ఇది ఒక న్యూట్రిషనలీ రిచ్ హోల్సమ్ ఫుడ్ రెసిపీ అని మనం చెప్పొచ్చు. సో ఈ రెసిపీలో లేనిది మనకి ఫైబర్ అండి. సో అందుకనే ఈ రెసిపీ ఒకవేళ మనం తీసుకుంటున్నప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్తోని కాంబినేషన్లో తీసుకున్నా ఇది చాలా మటుకు మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దాని ద్వారా మనం ఫైబర్ కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేసుకోగలుగుతాం. చికెన్ రోల్స్. చికెన్ రోల్స్లో ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము చికెన్, దాంతోపాటు వాంటన్ షీట్స్ కూడా వాడాము. సో ఇది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ. సో ఈ రెసిపీ ముఖ్యంగా ఏంటంటే ఒక స్టార్టర్ లాగా వాడతారండి. సో డీప్ ఫ్రై ఉండడం వల్ల దీని యొక్క క్యాలరిక్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది. దాంతోపాటు చికెన్ వాడుతున్నాం కనుక ప్రోటీన్ కూడా సప్లిమెంట్ చేస్తుంది ఈ రెసిపీ ద్వారా. సో ఈ 2 కాకుండా కూడా మనము దీంట్లో వాడినది మైదా కనుక దాని బదులు ఒకవేళ మనము వీట్తోని అంటే గోధుమ పిండితోని కనుక దానికి రీప్లేస్ చేస్తే, అంటే దాని బదులుగా మనం వాడితే దీని యొక్క ఫైబర్ కంటెంట్ చాలా మటుకు పెరుగుతుంది. సో ఇది న్యూట్రిషనల్గా కూడా అప్పుడు చాలా మటుకు మనకి సహాయపడుతుంది. మలబారీ ప్రాన్స్ బిర్యానీ. ఈ ప్రాన్స్ బిర్యానీ ఈజ్ అ వెరీ గుడ్ కాంబినేషన్ రెసిపీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ మనకి ప్రాన్స్ ద్వారా లభిస్తున్నాయి. అలాగే రైస్ కూడా మనం కార్బోహైడ్రేట్ సోర్స్ వచ్చేసి రైస్ ఇంక్లూడ్ చేసాము. దాంతోపాటు ఫైబర్ కోసం మనము కోకోనట్ కూడా అంటే కొబ్బరి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా దీని ఒక ఫైబర్ కంటెంట్ పెంచాలి అని అనుకుంటే దీంట్లో మనం వైట్ రైస్ అంటే వైట్ బాస్మతి రైస్ బదులు బ్రౌన్ బాస్మతి రైస్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఈ రెసిపీ ఇంకా కూడా మనం దీని యొక్క న్యూట్రిషన్ పెంచగలం. సో ఈ రెసిపీ ద్వారా మనము ఈ ప్రాన్స్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి రైస్లో ఉన్న ఫైబర్ చాలా మటుకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ అ హోల్సమ్ ఫుడ్ అండి. ప్రోటీన్స్ పరంగా అలాగే కార్బోహైడ్రేట్ పరంగా మినరల్స్ కూడా దీంట్లో చాలా మటుకు ఉన్నాయి. ఎలా అయితే సెలీనియం కానివ్వండి, క్రోమియం కానివ్వండి, అలాగే దాంతోపాటు ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 కూడా మనకి ఈ రెసిపీ ద్వారా లభిస్తున్నాయి. సో ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకొని తినవలసిన రెసిపీ అండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చేసిన వంటలన్నీ చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ వాళ్ళకి డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చూస్తూనే అలా చేసేస్తుంటారు. ఎందుకంటే మేము బిఫోర్గా చెప్పేస్తున్నాం కాబట్టి ఏం కావాలి ఏంటి అనేది. సో డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు, ఎంజాయ్ చేస్తారు కూడా. సో అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, హ్యాట్స్ అండ్ కర్డ్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మరొకసారి మా ప్రేక్షకులు అందరికీ మెరీ క్రిస్మస్.